అత్యంత చేయబడుకోం కథయండి. అదారమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవత అనేకమైన పాపాలు చేస్తూ వాటి వల్ల తిండికి లేక బట్టకు లేక రోగుల చేత నొప్పుల చేత దరిద్రము చేత అనేక యోగులు ఎన్నో పుట్టు చొచ్చు చాలా కష్టం అనుభవిస్తున్నారట. ఇట్టి మాలను ఆ యొక్క నారదుడి యొక్క మాలను ధరింపయ్యే నుంచి ఆ యొక్క విష్ణు లోకాన్ని వెళ్ళిన అక్కడికి వెళ్ళి ఓ దరిదాపు లేనివాడా నారాయణ నీవే సర్వాంతర్యామివి భక్తుడు ఎచ్చడ ఉండరాచని ఈ యొక్క నారదుడు ఆ యొక్క విష్ణుదేవుని కొరకు ప్రార్థన చేసినాగిట. అప్పుడు ఆ విష్ణుదేవుడి యొక్క నారదమార్గంలో దర్శనమిచ్చినాగిట. శంకు చక్ర గదా పద్మములతో దర్శనమిచ్చేసరికి ఆ విష్ణుదేవుని చూచి యొక్క నారదుడు అనేక విధంగా ప్రార్థన చేసినాగిట. అప్పుడు ఆ భగవాను సంతోషపడి నారదా నీ వచ్చిన కారణము తెలిపి నీ కోరికను పొంది వెళ్ళమని చెప్తున్నాగిట. అప్పుడు నారదుడు అంటున్నాగిట, స్వామి తమకు తెలియదేమున్నది, మనుష్యులోకములో మానవులు అనేకమైన పాప కర్మలు చేస్తూ నానా కష్టం అనుభవిస్తున్నారు గాన వారికి పాప కర్మల నుండి విముక్తి కలుగుటకు కష్టాల నుండి కడదేరుటకు ఏదైనా వ్రతాన్ని ఉపదేశించండి అని చెప్పడినాగిట. అప్పుడు ఆ విష్ణుదేవుడు సంతోషపడి శ్రీ సత్యనారాయణ సేద్యం వ్రతం సమ్యద్వితానత అను నా సత్యనారాయణ వ్రతము కలదు. అలాంటి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూజించిన వాంఛిత ఫలములు అనగా కోరిన కోరికల్ని నెరవేరుస్తానని చెప్పి ఆ విష్ణుదేవుడి యొక్క నారదుల వారితో చెప్పినాయిట. ఇది విని నారదుల వారు అడుగుతున్నారట, స్వామి మరి మానవులంటే వచ్చి వాళ్ళు కాదు, ఒక్క కోరిక కోరుకోమంటే 10 రకాల కోరికలు కోరుకుంటానుగా నీ యొక్క వ్రతం చేసిన వాళ్లకు ఏ ఏ కోరికల్ని తీరుస్తావో చెప్పమని చెప్పి అడిగినాయిట. అప్పుడు ఆ విష్ణుదేవుడు చెప్తున్నాయిట, నా యొక్క వ్రతాన్ని చేసిన వాళ్లకు దుఃఖములు తొలగిపోతాయి, శోక నివారణ కలుగుతుంది, చింత నివారణ కలుగుతుంది, ధన ధాన్యము కలుగుతాయి, ముత్తయ్య తనమనిస్తుంది, సంతానం కలుగుతుంది, విద్య వస్తుంది, వివాహం జరుగుతుంది, అన్ని కార్యములలో జయమునిచ్చి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తుందని చెప్పి ఆ విష్ణుదేవుడి యొక్క నారదవారితో చెప్పినాయిట. ఇది విని నారదుల వారు అడుగుతున్నారట, స్వామి మరి నీ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఏ వేళయందో ఏ విధితో ఆచరించదనో చెప్పమని చెప్పడినాయిట. అప్పుడు ఆ విష్ణుదేవుడు చెప్తున్నాయిట, యస్మిన్ కస్మిన్ దినే మత్యో నానాకేశ సమన్వితా. ఎప్పుడైతే మన కష్టాలు ఎదురవుతాయో, ఎప్పుడైతే మనస్సు లోపల సంతోషం కలుగుతుందో అప్పుడైనా వ్రతాన్ని చేసుకోవచ్చున్నారా. నా యొక్క వ్రతాన్ని చేయువాళ్ళు సూర్యోదయం కాకముందే నిద్రని లేచి ఈ రోజున నీ యొక్క వ్రతం చేస్తా అని చెప్పి నాకు నమస్కారం చేసి తన ఇంటిని పరిశుభ్రపరిచి ఇంట్లో కులదైవాన్ని విధిగా పూజించి బజార్ను పోయి కొబ్బరికాయలు అరటిపళ్ళు గోధుమ రవ్వ చక్కెర తేనె నెయ్యి ఆవు పాలు పెరుగు కిసిమిసి తులసి రంగులు పువ్వులు అయిన పూజాదులు తీసుకొని చుట్టాలు పక్కాలు అభ్యాతులుగా పురోహితుని హరిభక్తులను సౌవరము తన గృహానికి తీసుకుని వచ్చి ఇంట్లో కూర్చుండ చేసి సత్యదేవుని పీఠం పెట్టి చోట ఆవు బెండు తొలగి పంచవల్లి ముగ్గులు వేసి దాని సత్యనారాయణ స్వామి పీఠము పెట్టి ఆ పీఠం మామిడాకులు తోరణం పెట్టి అంటే స్తంభములు కట్టి పూరమాలు కట్టి పీఠను అలంకరించి పీఠమున తెల్లని గుడ్డపరిచి దాని 5 పావులు వీమనగా శిరుంబావు బియ్యం స్తండిలము పోసి 9 నవగ్రహములు 8 అష్టదిక్పాలకులు 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరునిగా స్థాపన పూజ చేసి తదుపరి మధ్యన కలిచముదొరక రవికలవుట పెట్టి ఆ రవికలవుటలో ఒకటి మంటపమును స్థాపించి షోడశోపచార పూజ చేసి గదాశ్రమం బ్రాహ్మణ ముఖం నుండి శ్రద్ధగా వినవెళ్ళెను. పూజ అయిన తర్వాత ప్రసాదము నివేదన చేసి ప్రసాదములో 5వ భాగం ప్రసాదం బ్రాహ్మణికి వాయుముగా ఇచ్చి దక్షిణ తామల నుంచి ఆశీస్సులు పొందవలెను. తదుపరి యొక్క తీర్థ ప్రసాదాన్ని భుజించి రాత్రంతా కూడా జాగరణ చేసి అది భజన చేసి తెల్లవారు ఉదయమున ధూప దీప నైవేద్యములు చేసి పురోహితునిగా యుగ మండప దానము చేయవలెను. ఆ ప్రకారం చేసిన అష్టైశ్వర్య సుఖభోగం కలుగుతాయని చెప్పి ఆ విష్ణుదేవుడి యొక్క నారదుల వారితో చెప్పినాయిట. ఇది విని నారదుల వారు సూతుల వారితో చెప్పగా సూతుల వారి శౌనకాది మహాములు తెలిపినారట. ఇది శ్రీ స్కాంద ప్రాణి రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. జయ బలో సత్యనారాయణ భగవానికి జై.
ముందరమే కాశీ పట్టణమందున తుంగధ్వజుడు రాజు ప్రజలందరినీ కూడా తన కన్న బిడ్డలాగా చూస్తూ రాజ్య పరిపాలన చేస్తున్నాయిట. అలాంటి సమయం లోపల ఒక రోజున అడవికి వెళ్ళి భీకరమైన మృగములను పెద్ద పుళ్ళను సింహాలను వేటాడి చంపి ఒక చెట్టు కింద కూర్చొని సేద తెచ్చుకుంటున్నాయిట. ఆ అడవి లోపల పట్టుకామని పిల్లవాళ్ళు మా దగ్గర పాలు ఏంటి, మా దగ్గర బిల్ల ఉన్నది, మా దగ్గర పెళ్ళులు అని చెప్పి అందరు కలిసి ఒక దగ్గర చేరి ఒక రాయిని పెట్టుకొని భక్తితో పూజ చేస్తున్నారట. ఈ యొక్క రాజుగారు ఆ గొల్ల పిల్లవాడు పూజ చేస్తూ చూసి ఈ గొల్ల పిల్లవాడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏమి, రాయికి పూజ చేస్తున్నారు నౌకలు కూర్చున్నాడు కానీ గర్వం చేసే దేవుడికి నమస్కారం ఇలా చేస్తాడ. కానీ గొల్ల పిల్లవాళ్ళు మాత్రం ఈ యొక్క రాజుగారిని చూసి అభ్యాగతే స్వయం విష్ణు పిలువకుండా ఎవరైతే వస్తారో వాళ్ళు దేవునితో సమానమని చెప్పి వాళ్ళ దగ్గర తీర్థ ప్రసాదాన్ని పోయి రాజుగారు ముందర పెట్టినారట. ఆ యొక్క రాజుగారి ముఖముఖంతుని వాళ్ళ చేత తీర్థ ప్రసాదం తీసుకోవడం తప్పుగా భావించి అంతేకాకుండా తీర్థం అని చెప్పాకు గొర్రెపాలు అవుతున్నా వేడవుతుంది, ప్రసాదం అని చెప్పా నూకలు గురించిన కడుపు వస్తుందని చెప్పి తీర్థము ప్రసాదము చెట్టు కిందనే విడిచిపెట్టి తన గుర్రం మీదకి తన రాజ్యంపై వెళ్ళిపోతున్నాయిట. అప్పుడు ఆ యొక్క సత్యనారాయణ స్వామికి ఆగ్రహం కలిగి నేను ఇచ్చిన కొడుకులు బిడ్డల మంచి వచ్చిన గుర్రం మీదకి తన రాజ్యంపై పోతూ ఉంది. ఇద్దరు భటులు రెండు గుర్రాలను పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా మీరు మీ రాజ్యంలోకి రానవసరం లేదు, పర్రాజు వచ్చి నీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, నీ 100 మంది కొడుకులు చనిపోయినారు, నీ ధనము పశువులు దొంగల పారైపోయింది, ప్రజలంతా కూడా రోగులైనారు, మీరు ఎప్పుడు రాజ్యంలో వస్తున్నప్పుడు బంధించి జైల్లో పెడదామని చెప్పి పర్రాలు ఎదురు చూస్తున్నారని చెప్పినారట. ఈ రోజు నేను ఒక బ్రాహ్మణి చంపిరానా, ఒక పసిపిల్లని చంపిరానా, ఒక ముత్తైదని చంపిరానా, ఒక ఆవును చంపిరానా, ఎవరిని చంపిరా అని చెప్పి నాకు ఇంత కష్టం సంభవించిందని చెప్పి 2 చేతులు తలకు పెట్టుకొని బోరు పని ఏడుస్తున్నాయిట. అప్పుడు ఆ చెట్టు కింద వదిలిపెట్టి వచ్చిన తీర్థ ప్రసాదము కళ్ళ ముందర మెదిలినట్టయి ఎమ్మడే జ్ఞాపకానికి వచ్చి ఎమ్మడే గుర్రం మీదెక్కి అడవిలకు పోయి పశుకాదులను బతిలాడి వాళ్ళతో పూజ చేయించి వాళ్ళ దగ్గర తీర్థ ప్రసాదాన్ని తిని మళ్ళీ గుర్రం మీదకి తన రాజ్యం వైపు వస్తున్నాయిట. అప్పుడు ఇంకో 2 భటులు ఎదురుకుండొచ్చి మహారాజా మీరు పొద్దుగా వీడపోయినారు, మీరు అటు వీడపోగానే ఇటు పర్రాజులు వాళ్ళ సైన్యంతో వస్తూ ఉండే మీతో యుద్ధానికి వస్తున్నారు భయపడ్డాను కానీ వాళ్ళు మీతో కయ్యానికి రావడం లేదట, బియ్యం పొందడానికి వస్తున్నారట, నీ 100 కొడుకు పిల్లని దాని వస్తున్నారట, నీ 100 మంది కొడుకులు చనిపోలేదు, నిద్ర ఇచ్చినారు, నీ ధనము పశువులు దొంగల పాలు కాలేదు, నీ ధనాన్ని ధనాగారంలో పెట్టి 1 వంతు ధనానికి 200 ధనాన్ని అధికంగా తెచ్చినాము, నీ పశువుల నిడిచి మీద పంపినాము మహారాజా, ప్రజలంతా కూడా రోగులు కాలేదు, సుఖ సంతోషంతో తమ రాకకై ఎదురు చూస్తున్నారని చెప్పినారట. ఈ రాజుగారి వార్తలన్నీ ఈ యొక్క తీర్థ ప్రసాదించి ఇంత మహిమ జరిగితే ఆ యొక్క వ్రతం చేసి ఎంత ఎదగాలని చెప్పి తన రాజ్యంలోకి వచ్చి తన 100వ కొడుకు పెళ్లి చేసి 100 మంది కొడుకులతో 100 మంది కోళ్ళతో కలిసి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇహంబులన్నీ సుఖం అనుభవించి పరమర మోక్షాన్ని చేరుకున్నాయిట. ఇది శ్రీ స్కందపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. దేవులో సత్యనారాయణ భగవానికి ప్రార్థనే గంధం పరికల్పయామి. హలో కొబ్బరికాయ కొట్టుడి.
నైవేద్యం ఉంది అమ్మాయి మా ముక్కలు కలపండి ఇప్పుడు తర్వాత నైవేద్యం పెట్టే కలపండి పూలపూట పక్క జరపమ్మ ఈ పాలు మీద పక్క పెట్టి అక్కడ చిన్న పసుతో ముగి ఉన్నాడు చిన్న ముగ్గకి వస్తుంది కుంకుమ వేసిందా కొంచెం సునీత కొంచెం కుంకుమ బొట్టు నైవేద్యం నైవేద్యం కాదు వేరే ఉంది కదా మొత్తం తీసుకురా అది మొత్తం తీసుకురా ఓం సమానాయ సంబ్రహ్మణే స్వాహ సత్యనారాయణ స్వామి సత్యస్థాన అమృతోపారణాన్ని కేవల తాంబూలోపార నివేదనం సమర్పయామి కర్పూరం సత్యనారాయణ స్వామి దేవతాయ నమః సత్యనారాయణ స్వామి దేవతాయ నమః అక్షంతవర్గం ప్రదక్షిణ చేసుకోండి ఓకే
రెండు చేతులు రైట్ హ్యాండ్ మొక్కు 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 డుమ్లమ్మ ఇగో ఈ బుక్ వాడు च पापानि जन्मान्तर्गतानि च तानि तानि विलक्षन्ते विलक्षणपरेपरे पापं पापकर्माणं पापात्मा पापं रायुमनं प्रभया देवाचन्द्रा अन्यदा सद्यो वन्दे तमच्युतं नन చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాసహిత సత్యనారాయణ ప్రభు పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ఏడు ముక్కులను పెట్టి అనయా ధ్యానవాహనాది రమా శ్రీ సత్యనారాయణ భక్తగధ పూజయాచ భగవాన్ సర్వాత్మక सर्वं श्री सत्यनारायण स्वामी देवता चिरनारायणार्पणमस्तु ओह जय बोलो सत्यनारायण भगवान की जय कवरी कवरी కొంచెం ముందు కాను అది చిన్న వెలుగుతుంది దీపాలు దీపాలు మంచిగా వెలగాలి అమ్మా చాకి కల్పన అక్కడ దిక్కిచ్చేసాయి ఇక్కడ దిక్కిచ్చేసావా ఇక్కడ ఉంది ముందు ఫస్ట్ క్లాస్ నా ఫోన్ కొంచెం జరుగుతున్నా నంబర్ ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము అది పెట్టి అంతే కృష్ణ తెలుసుకున్నా సత్యనారాయణ స్వామి పాదోకం పావనం శుభం సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్నాం